సార్ ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం పైన అవుతుంది. ఒక విజనరీతో ముందుకు వెళ్తున్నారు. ఒక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ ఎలా అనిపిస్తుంది సార్? మంచిగా అనిపిస్తుందండి. మన కోసం కాకపోయినా సరే, మన పిల్లల కోసం అయినా సరే, ఫ్యూచర్ లో అయినా సరే, ఫ్యూచర్ గురించి అయినా సరే బాగుంటది. మంచి ఫ్యూచర్ ప్లాన్. గతంతో పోల్చుకోకూడదులండి. ఇంకా అది జీరో, అంటే అది జీరో. వీళ్ళు విజన్ వేరే, అది వాళ్ళతో పోల్చుకోకూడదు. వీళ్ళు టోటల్ గా అయితే ఈ కంపెనీలు వస్తే ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది? ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లా ఉండబోతుంది? బాగుంటది, మంచిగా ఉంటది. వైజాగ్ మంచి సిటీగా ఉంటది అని నా అభిప్రాయం. కాదు, తిరుపతి గానీ, నెల్లూరు గానీ, ప్రతి దాంట్లోని ఈ కంపెనీలు తేడంలో గానీ, ఈ అభివృద్ధి చేయడంలో గానీ చాలా ముందస్తుగా ప్రయాణిస్తున్నారు కదా సార్. ఎలా బాగుంటదండి. హైదరాబాద్ కి వీళ్ళు ఈక్వల్ టు నడిపించే ఇది విజన్ ఉంది వీళ్ళకి అని నా అభిప్రాయం. టోటల్ గా అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది. మార్పు ఉందండి, కనిపిస్తుంది కదా. మార్పు కనిపిస్తుంది. లోకేష్ గారి పనితీరు కూడా ఎట్లా ఉందండి? అతను బాగా కష్టపడ్డారు కదా 5 years. దాని మీద మంచిగా చేస్తారు. వాళ్ళ నాన్నగారికి మంచి పేరు తెస్తారని నా అభిప్రాయం. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉంది. 100% ఉంటది. 2019-24 తర్వాత మళ్ళీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఇవన్నీ వస్తున్నాయి కదా. వైజాగ్ ఇంకా డెవలప్ అవుతుంది. ఐటీ హబ్ గా ఫుల్ డెవలప్ అవుతుంది. గ్యారెంటీ మొత్తం డెవలప్ అవుతుంది. అంటే 1 year లోనే మనం గ్రోత్ చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, అంటే ఇవన్నీ వేగవంతంగా అవుతున్నాయి. ప్రతి పని కూడా ఆగకుండా, ఎక్కడ కూడా ఇంకా స్టాప్ లేదు. మొత్తం అంతా మనం వేరియేషన్ తెలుస్తుంది. అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. డెఫినెట్ గా గ్రో అవుతుంది. ఆంధ్ర మళ్ళా మంచిగా ఎదుగుతుంది. ప్రజల కోసం ఏ నాయకుడైనా ప్రజల కోసం చూడాలండి. ఎప్పుడైనా ప్రజల కోసం ఆలోచించాలి. ప్రజలు డెవలప్ అవుతారు. ఇప్పుడు కంపెనీస్ వచ్చాయంటే మనం కదా, మనకి జాబ్స్ వస్తాయి, తర్వాత గ్రో ఉంటుంది, జీడిపి పెరుగుతుంది. ఇవన్నీ రోడ్స్ బాగుంటాయి. వచ్చిన తర్వాత రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. విశాఖపట్నం కూడా మెట్రో కూడా శాంక్షన్ అయింది. ఎట్లా ఉండబోతుంది? చాలా ఆనంద హర్షం వ్యక్తం చేయొచ్చు. నిలబెట్టుకుంటూ వస్తున్నారు. డెఫినెట్ గా ప్రతి పిన్ టు పిన్ డెవలప్ అవుతుంది. ఇచ్చిన మాట తప్పకుండా చేస్తూనే వస్తున్నారు. వైజాగ్ ఇప్పుడు ఐటీ హబ్ కింద మొత్తం మారిపోతుంది. ఇంకా అంటే హైదరాబాద్ ముందంతా ఉండేది కదా, ఇప్పుడు వైజాగ్ ఐటీ హబ్ కింద మారుతుంది. వైజాగ్ మొత్తం రూపురేఖలు మారిపోతాయి నాకు తెలిసి. అదైతే మాకు బాబు గారు వచ్చింది, డెఫినెట్ గా మారుతుంది. కంపెనీతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా బాగుందండి. అన్ని విధాల్లోని ఐటీ కంపెనీలు తీసుకురావడంలోని, స్టూడెంట్లకి జాబ్ విషయంగా, అన్ని విషయంలోనైతే కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుందండి. ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే విశాఖపట్నంకి మెట్రో కూడా శాంక్షన్ అయింది. తర్వాత గూగుల్ కంపెనీ వస్తుంది. తర్వాత సార్ ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం ముందుగా అన్ని సక్సెస్ చూసుకోవడానికి వెళ్తుంది కాబట్టి అన్ని విధాలుగా పోల్చుకుంటే, ఆ ప్రభుత్వంతో పోల్చుకుంటే కంపెనీలు తీసుకురావడానికి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. మంచిగానే ఉందండి ప్రభుత్వం అయితే. ఇప్పుడు అమరావతి చూసినట్లయితే చాలా వేగవంతంగా పని పూర్తి అవుతుంది. ఒక క్యాపిటల్ రాజధాని అనేది కూడా చాలా మనకి చాలా రానున్న ముందు రోజుల్లో ఇంకా మనకి వచ్చేస్తుంది. గతంలో చూసినట్లయితే 3 రాజధానులు అన్నారు. ప్రభుత్వం అయితే విధానం ఎలా ఉందంటే, జాబ్ ప్రకారంగా చూసుకుంటే అది డెవలప్ అవుతుంది. అక్కడ అమరావతి డెవలప్ అవుతుంది, పోలవరం డెవలప్ అవుతుంది. ఏది అక్కడ ఆగట్లేదు. అక్కడైతే లాస్ట్ ప్రభుత్వంలో అయితే పోలవరం ఆపేశారు. ఏదో చిన్న డెవలప్మెంట్ పథకాలు అన్నారు, కానీ ఇక్కడ పథకాలు అవుతున్నాయి, ప్రభుత్వం డెవలప్మెంట్ కూడా అవుతుందండి. టోటల్ గా అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారు? 100% ఉందండి. గత ప్రభుత్వంలో చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ అని పెట్టి ఒక్క జాబ్ కూడా లేని పరిస్థితిలో ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ డిఎస్సి 6,000 పోస్టులు తీశారండి. ఆల్రెడీ నిన్నే జాయినింగ్ లెటర్ కూడా వచ్చింది. అందరికి ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. స్కూల్ కూడా ఎలకేట్ అయిపోయింది. లాస్ట్ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా తీయలేదు. కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది, నిలబెట్టుకుంది. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు డెవలప్మెంట్, ఐటీ కంపెనీస్ ఏంటి, ఏదైనా మెగా డిఎస్సి ఏంటి, ఏదైనా కొంచెం జాబ్స్ అనేవి వచ్చాయి. కంపెనీలు చూసినట్లయితే ఇప్పుడు గూగుల్ గానీ, ఐటీ గానీ, డేటా సెంటర్లు గానీ చాలా వేగవంతంగా వస్తున్నాయి. విశాఖపట్నంకి ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రో. అది డెవలప్మెంట్ కి, ఏదైనా డెవలప్మెంట్ అయితే మనకు కూడా బెస్టే కదా. ఆ నమ్మకం అయితే ఉందంటారా? ఉంది బ్రో, ఉంది. ఏపీ కూడా కొంచెం తెలంగాణలో డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది ప్రజెంట్. ఉంది. గతంతో పోలిస్తే ఎట్లా ఉంది బ్రో? ఆల్రెడీ తీసారు కదా మెగా డిఎస్సి, చాలా మందికి జాబ్లు వచ్చాయి. గతంలో మెగా డిఎస్సి లేదు కదా బ్రో. ఇప్పుడు ఉన్నదానికి అయితే పాత ప్రభుత్వం పోలిస్తే ప్రెజెంట్ ఉన్నది అయితే చాలా బాగుంది. డెవలప్మెంట్ వచ్చింది, జాబ్స్ వచ్చాయి, అన్ని విధాలు బాగుంది. పర్లేదు. గూగుల్ కంపెనీ కూడా వస్తుంది. ఎలా అనిపిస్తుంది? గూగుల్ అయితే వస్తుంది కదా, పర్లేదు. అవునవును, డెవలప్ కూడా చేస్తున్నారు, చూసాం మేము కూడా అక్కడ. పర్లేదు బ్రో. విశాఖపట్నం కూడా మెట్రో కూడా శాంక్షన్ అయింది. ఎలా అనిపిస్తుంది? మెట్రో వస్తే హ్యాపీ బ్రో. ఇంకేముంది, ట్రాఫిక్ ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఆన్ టైం జాబ్ కి. టోటల్ గా చూస్తే చంద్రబాబు మీద మీ ఒపీనియన్? నెక్స్ట్ కూడా రావాలి, ఇదే ప్రభుత్వం రావాలి, కూటమే రావాలి. మరో హైదరాబాద్ అయిపోద్ది విశాఖపట్నం కూడా. మనకి ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకొస్తున్నారు కాబట్టి
అలా నిరుద్యోగులకు కూడా ఏదైనా వర్కులు దొరుకుతాయని మా ఆశ. కంపెనీల విషయంలోకి వస్తే ప్రతి కంపెనీ ఇప్పుడు డేటా సెంటర్లు కానీ ఐటీలు కానీ ప్రతిదీ తీసుకొని వస్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఎట్లా ఉన్నారు? చాలా బాగుందండి, ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. ఈ కంపెనీలు రావడం వల్ల నిరుద్యోగులకు మంచి అవకాశం వస్తుంది. మంచిదేనండి, చాలా మంచిదే. ఇది ఎక్కడ బయటకు వెళ్ళవసరం లేదు, బయట వాళ్ళు మన దగ్గరకు వచ్చి పని చేసుకుంటున్నారు. ఆ నమ్మకం అయితే మీకు ఉందండి? ఉందండి, నమ్మకం ఉంది. పని కూడా అవుతుంది, సైలెంట్ గా ఎవరి పనాలు చేసుకుంటున్నారు. సరే, ఇప్పుడు రాజధాని విషయంలోకి వస్తే గతంలో చూసినట్లయితే రాజధాని చెప్పుకోవడానికి కూడా మనకి నామోషి ఉండేది. ఇప్పుడు చూసినట్లయితే చాలా వేగవంతంగా పనులు కూడా చాలా కంప్లీట్ అవుతుంది. ఎలా అది చాలా బాగుందండి, పని అయితే అవుతుంది కదా, పని చేసి పెడుతున్నా చూపిస్తున్నా. నిన్న ఏదో ఓపెన్ చేశారు అమరావతిలోనే, సిఆర్డిఏది ప్రధాన కార్యాలయం. చాలా బాగుంది. అలాగే పని చేసుకుంటూ వెళ్తే ప్రజలు కూడా గమనిస్తుంటారు కదా. విశాఖపట్నమే కాదు, నెల్లూరు గాని, తిరుపతి గాని ప్రతి స్టేట్ లోని ఇలాంటి కంపెనీలు చాలా వస్తున్నాయి, అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది. ఇప్పుడు విశాఖపట్నం చూస్తే మెట్రో కూడా శాంక్షన్ అయింది. ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుందండి. మనం కూడా పక్క రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం. ముందు ఇంకా చాలా డెవలప్ గట్టి కూడా అవుతుంది. అంటే ఈ రోజు స్టార్ట్ చేయగానే ఈ రోజు పని అయిపోదు కదా, స్టార్ట్ చేశారు, కొన్ని రోజులు అది కంప్లీట్ అవుతుంది, ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఆ నమ్మకం అయితే ఆ నమ్మకం అయితే ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉండే లోపు ఇవన్నీ కంప్లీట్ చేసేస్తారు, ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ఆ నమ్మకం అయితే ప్రజలందరికీ ఉంది.